నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. బై ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఇవాళ మంచి మంచి న్యూస్లో అయితే తీసుకొచ్చినవి. సో ఒక మంచి ఫైల్ షేరింగ్ యాప్ని ఇంకొకరు కొనేసుకోరు. తర్వాత రెడిట్కి సంబంధించిన అప్డేట్, గేమ్ న్యూస్ మంచిగా ఉంది. అండ్ బడ్జెట్లో 3 స్మార్ట్ ఫోన్స్ లాంచ్ అయిన ₹1,50,000 ల్యాప్టాప్ గురించి కూడా అప్డేట్స్ వచ్చినవి. వీడియో యూస్ఫుల్ ఉంటుంది, చిన్న ఉంటుంది, లాస్ట్ దాకా చూడండి. ఫస్ట్ చూసుకుంటే మోటోరోలా నుంచి అంటే మోటోరోలా ఎడ్జ్ 50 స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో సోనీ వాళ్ళది 50 మెగాపిక్సెల్ LYDA 700C కెమెరాతో పాటు అయితే లాంచ్ అయిపోయింది అనమాట. ఈ స్మార్ట్ ఫోన్ బేస్ వేరియంట్కి వచ్చేసరికి అయితేనేమో ఇండియాలో 28,000కు ఉంది. హైయర్ వేరియంట్ చూసుకుంటే మాత్రము మీకు 29,000కి అట్లా వస్తుందన్నమాట. సో ఒకవేళ గిట్లా మీరు పర్చేస్ చేసుకోవాలంటే పర్చేస్ అయితే చేసుకోవచ్చు అనమాట. దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే పోకో నుంచి అవ్వడం. సో పోకో వాళ్ళది పోకో M6 Plus 5G స్మార్ట్ ఫోన్ అయితే అఫీషియల్గా లాంచ్ అయిపోయింది. ఇక్కడ 108 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు వస్తుంది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 4 Gen 2 AI SoCతో పాటు అయితే వస్తుంది అనమాట. ఇక్కడ ప్రైజెస్ చూసుకుంటే మాత్రం బేస్ వేరియంట్ అయితే 6GB RAM 128GB స్టోరేజ్ వేసేసరికి అయితే 13,500కి వస్తుంది. 8GB RAM అండ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 14,500కి వస్తుంది అనమాట. మంచి స్పెక్స్తో పాటు ఉంది. నెక్స్ట్ చూసుకుంటే మాత్రమే డెల్ నుంచి అన్నమాట. సో డెల్ వాళ్ళు డెల్ లాటిట్యూడ్ 7455 కోపాయిలట్ ప్లస్ AI తీసుకొచ్చారు అన్నమాట. ఇక్కడ స్నాప్డ్రాగన్ X సిరీస్ చిప్సెట్ అయితే ల్యాండ్ అయిపోయింది. ఇక్కడ చూసుకుంటే మన వాళ్ళు ప్రైస్ చూసుకుంటే మాత్రమే ఈ ల్యాప్టాప్ది ₹1,49,999 ఉంది. సో సింపుల్గా చెప్పుకోవాలంటే 1,50,000 ల్యాప్టాప్ అనమాట. ఇది స్పెసిఫికేషన్స్ బాగానే ఉన్నాయి బై. ఇక్కడ 32GB ర్యామ్ వస్తుంది, 1TB దాకా ఏమంటారు స్టోరేజ్ వస్తుంది అనమాట. అండ్ స్నాప్డ్రాగన్ X ఇలైట్, స్నాప్డ్రాగన్ X ప్లస్ ల్యాప్టాప్స్ అనమాట. డెల్ నుంచి ఇవి వస్తున్నాయి. అండ్ దాని తర్వాత ఐక్యూ నుంచి అన్నమాట. సో ఐక్యూ Z9X సిరీస్ లాంచ్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. సో ఇది ఆగస్ట్ 21కి స్మార్ట్ ఫోన్ లాంచ్ అవుతుంది అనేసి అయితే అఫీషియల్గా కొన్ని ఏమంటారు పోస్టులు అయితే Xలో పడ్డాయి. సో వెయిట్ చేయాల్సిందే. అండ్ దాని తర్వాత రెడిట్ నుంచి అన్నమాట. సో రెడిట్ వాళ్ళైతే కొత్తగా జనరేటివ్ AI స్టార్ట్ అంటే తీసుకున్నారు. మెమరబుల్ AIని అయితే అక్వైరీ చేసుకోరు అనేసి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. దాని తర్వాత ఇంకొకటి చూసుకుంటే మాత్రం వీషేర్ అందరికి తెలిసిందే, మనం ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు కదా అకౌంట్ ఓపెన్ చేయకుండా వీటికి. సో వాళ్ళు బెండింగ్ స్పూన్ వాళ్ళైతే వీళ్ళని అక్వైర్ చేసుకోరన్నమాట. సో బెండింగ్ స్పూన్ అనే కంపెనీ అవుతుందో వాళ్ళు వీషేర్ వాళ్ళని అయితే సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అక్వైర్ అయిపోయినాయి, వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ అయిపోయినాయి అనుకోవచ్చు. అండ్ దాని తర్వాత నెక్స్ట్ గేమ్ న్యూస్ చూసుకుంటే స్టీమ్ అనే వెబ్సైట్లో మార్వెల్ గార్డియన్స్ ఆఫ్ గ్యాలక్సీ అనే ఒక గేమ్ మీకు అందరికీ తెలిసింది, గార్డియన్స్ ఆఫ్ గ్యాలక్సీ గురించి. సో ఈ గేమ్ వచ్చేసరికి 2021లో రిలీజ్ అయింది. అండ్ ₹600కి స్టీమ్ అనే స్టోర్లో అవైలబుల్ ఉందన్నమాట, డిస్కౌంటెడ్ ప్రైజెస్లో. మంచిగా ఉంటుంది, మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ పొందొచ్చు. అండ్ డీసెంట్గా ఉంటుంది, స్టోరీ బాగుంటుంది. అక్కడక్కడ కొన్ని లాజిక్ అక్కడ కొంచెం ఇబ్బంది ఉంటుంది, కానీ ఓవరాల్గా గేమింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంటుంది. పర్చేస్ చేసుకోవచ్చు అయితే నేను రికమెండ్ చేస్తాను. గేమ్ అయితే బాగుంది అనేసి. ఇవి ఇవాళ టెక్ న్యూస్ అండ్ గేమ్ న్యూస్ అప్డేట్స్ మీకు ఎలా అనిపించింది, యూస్ఫుల్ అయిందా లేదా మీ ఒపీనియన్ కింద కామెంట్ చేసుకోవచ్చు. వీడియో నచ్చి మంచి లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.